గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇమాన్యుల్ చూస్తాడు, తనూజ ఇద్దరు కూడా చూస్తారు, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. సో మీరు గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. తనూజ విషయంలో ఇమాన్యుల్ జెన్యున్గా ఉన్నాడు, గుంటలక్కలా ప్రవర్తించాడు. ఈ రెండిట్లో ఒక్కటి చెప్పండి. తనూజ ఫ్యాన్స్లో చాలామంది జెన్యున్గా ఉన్నాడు అంటున్నారు, ఇంకొంతమంది గుంటలక్కన ప్రవర్తించాడు అంటున్నారు. వాళ్ళు ఈ కామెంట్స్ చూసినప్పుడు తమ ప్రవర్తనని ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. తనూజ కానీ ఇమాన్యుల్ కానీ కామెంట్స్ చూస్తారు, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జెన్యున్గా ప్రవర్తించాడు తనూజతో, గుంటనక్కలా ప్రవర్తించాడు. హౌస్లో ఫస్ట్ బాండ్, ఫస్ట్ అల్లరి, ఫస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరిదన్నా స్టార్ట్ అయిందంటే హౌస్లో ఇమాన్యుల్ అండ్ తనూజదే. ఇమాన్యుల్ వెనక, తనూజ వెనక ఇమాన్యుల్ పడుతున్నట్టు అల్లరల్లరగా ముద్దుగా ఫ్లర్ట్ చేస్తున్నట్టు చేయడం. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో బయట నుంచి కూర్చో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. హౌస్లో కూడా ఆ ఫ్రెండ్షిప్ని, ఆ బాండ్ని కంటిన్యూ చేసే ఉద్దేశంతో తనూజ ముందుకెళ్ళడం, ఇమాన్యుల్ ముందుకెళ్ళడం. బట్ కొన్ని రకాల అపార్థాలు రావడం వీళ్ళ మధ్య, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇమాన్యుల్ చాలా విషయాలని క్లారిఫై చేసే ప్రయత్నం చేశాడు. రీతు నాకు మధ్య ఏదో ఇష్యూస్ ఉందనుకుంటారు, అట్లాంటిది ఏమీ లేదు. గేమ్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే తను కానీ నేను కానీ వచ్చి 2 minutes మాట్లాడుకుందామా అన్నట్టు అడుగుతాము. బయట గార్డెన్లో కానీ లేకపోతే వెళ్ళి వాష్రూమ్ దగ్గర కానీ కూర్చుని ఇవన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత లోపలికి వస్తాము. సో మా మధ్య బాండ్స్ చాలా బాగుండేవి హౌస్లో. మీకు ఎట్లా ప్రొజెక్ట్ అయిందో మాకైతే తెలియదు. అండ్ భరణి అండ్ తనూజ బాండ్ కూడా చాలా అందమైనటువంటి ఒక హెల్దీ బాండ్. అందుకే నేను వాళ్ళ మీద అంత ఈజీగా, అంత చొరవతో నేను కామెడీ కూడా చేయగలిగాను వాళ్ళ మీద అని చెప్పాడు. సో ఇట్లాంటి క్వైరీస్ అన్నీ కూడా అడిగారు జర్నలిస్టులు అనండి, యూట్యూబ్ మీడియా అనండి, వాళ్ళు అడిగారు. సో సంజన విషయంలో జీవితాంతం నేను ఒక క్లోజ్గానే ఉంటాను సంజనతో అనేది కూడా చెప్పాడు. గేమ్ కోసం అనుకోండి, ఇంకోటి అనుకోండి. సో మేమిద్దరం ఎంత దగ్గర అనేది మా ఇద్దరు మనసులకు తెలుసు. సొంత కొడుకు అలరిక్ని ఎంత ముద్దుగా ఆవిడ చూసుకుంది, నన్ను అంత ఇదిగా చూసుకుంది. వయసులో ఎంత పెద్దోడైనా కూడా కంపేర్ టు అలోక్. సో ఏ రోజు కూడా ఆ రకంగా ఫీల్ అవ్వలేదు. ఎంత పెద్దోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు ఏంటని కూడా ఏ రోజు ఆవిడ ఫీల్ అవ్వలేదు. అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా ఆ బాండ్ని ఎరగొట్టలేకపోయారు. చాలామంది ప్రయత్నం చేశారు, ఆవిడ నామినేట్ కూడా చేయలేదంటే డైరెక్ట్గా తనూజాకి కొంత కౌంటర్ వేసినట్టు అయింది ఇమాన్యుల్. ఇట్లాగా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సో సంజనాకి తెలుగు అర్థం కాదు, అర్థమయ్యేలా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది కాదు మమ్మ, ఇలా వాళ్ళ అన్న విధానం ఇది, వాళ్ళ ఇంటెన్షన్ ఇది అని చెప్పడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ముక్కుసూటిగా చెప్తుంది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కాదు. సో అందుకే చాలామందికి నచ్చి ఓట్లు వేశారు ఆమెకేం చెప్పండి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేశాను, కానీ తెలుగు అర్థం కాకపోవడం వల్ల కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వడం అట్లా జరిగింది తప్ప ఇంకోటి కాదు అనేసి చెప్పుకొచ్చాడు ఇమాన్యుల్. ఇట్లా హౌస్లో ఉన్న వాళ్ళందరూ బాండ్ గురించి చెప్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత తనూజ రోజు కాల్ చేస్తుందని, వాళ్ళ మధ్య బాండ్ చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అండ్ కళ్యాణ్ కూడా కాల్ చేస్తున్నాడు తమకి, మాట్లాడుకుంటూనే ఉన్నాం రోజు. టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా చెప్పాడు. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అలాంటిది పడిందని. సో అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లో మేము చూడలేదు, కానీ పాపం వాళ్ళకి అంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్లో ఉండి వచ్చారు కాబట్టి కొంతమంది అట్లా అనుకునేవాళ్ళు, కామనర్స్ సెలబ్రిటీస్ డీల్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ అలా రాంగ్గా చూస్తున్నారు అన్నట్టు. కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, గేమ్స్ వాళ్ళు అట్లా అనిపించే తప్ప ఇంకొకటి లేదు అనేది చెప్పుకొచ్చాడు ఇమాన్యుల్ తన ప్రెస్ మీట్లో రీసెంట్గా. యూట్యూబ్లో కొట్టండి, మీకు ఎవ్రీథింగ్ వస్తుంది.